హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఇప్పుడు ఆరో తరగతిలో అర్థాలు చూద్దాం. ఓకే, పర్యాయ పదాలు అయ్యాయి, ఉత్పత్తి అర్థాలు అయ్యాయి, నానా అర్థాలు అయిపోయాయి, అండ్ ప్రకృతి వికృతులు అయిపోయాయి. చూసారా, ఒక్కొక్కటి వేరే వేరుగా చదివితే ఎంత బాగుందో. మొత్తం ఒకటే వీడియోలో చదివితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫోన్ చేశారు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. ఇది చేయడానికి ఉద్దేశం కూడా మీకు ఖచ్చితంగా మార్కులు వస్తున్నాయి ఇక్కడ నుంచి. కాబట్టి పేపర్ 2 వాళ్ళకు కూడా రావచ్చు ఇక్కడ నుంచే, కానీ మీకు మాత్రం 8th నుంచి దాటిపోడు. కాబట్టి రేపు ఎల్లుండి వాళ్ళకైనా ఇది నా వీడియోస్ ఏదో చిన్న ప్రయత్నము ఉపయోగపడతాయేమోనని తప్పకుండా ఇంట్లోకి వెళ్ళి వస్తాయి. వృత్తార్థాలు అయితే 6th క్లాస్లో లేవండి, 7th 8thలో ఉన్నాయి. అలాగే రోజు ఒకటి ఇస్తుండు. ఎన్నో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. 3 నిమిషాల వీడియో ఉందండి, 2 నిమిషాలు నా ముచ్చట్లే ఉన్నాయి. 3 నిమిషాల వీడియోలలో 3 మార్కులు వచ్చే విధానం ఉందండి. ఒక్కసారి స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఎవరైతే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వీడియోస్ స్కిప్ చేయకండి. ఎవరైనా సరే, పేపర్ 1 వల్ల అయినా సరే, పేపర్ 2 వల్ల అయినా సరే, ఒక్కసారి చూసి వెళ్ళండి ఇవి రాసేవాళ్ళు. ఓకే, పదాలు అర్థాలు ఇవి కొంచెం ఎక్కువనేగా ఉంటాయి, కొంచెం ఇంపార్టెంట్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అర్థాలు ఇవి ఒక్కటి చేస్తే అయిపోతుంది. అంగ్రి, కాలు అన్నీ ఉన్నాయండి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం మీనింగ్స్, ప్రకృతులు, వికృతులు, పర్యాయ పదాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రివిజన్ చేయడానికి ఒక ప్రయత్నం అంతే. రివిజన్ చేస్తే రేపు మళ్ళీ గుర్తుంటుందేమోనని, రేపు రాసే వాళ్ళకు గుర్తుంటుందేమోనని అంతే. ఓకే, అంగ్రి, కాలు. అంజనం, కాటుక ఎక్కడో ఉన్న వస్తువులను కండ్ల ముందు చూపే విద్య. ఓకే, అంతులేని, లెక్కలేని, చివరలేని అన్నీ ఇప్పుడు గుర్తుపట్టకపోయినా అన్నీ ఉన్నాయి. మేడం 9th 10th కూడా చేయమని చెప్తున్నారు. ఉన్నాయి సార్, కానీ మీరు చెప్పినందుకు మళ్ళీ రివిజన్ కూడా చేస్తాను. ఓకే, ఇవి అయిపోయినాక తప్పకుండా 9th 10th కూడా చేస్తా. చెప్తున్నారు మేడం, మీ వీడియోస్ చాలా మంచి అర్థమవుతున్నాయి, 9th క్లాస్ తప్పకుండా చేయండి మేడం అని చెప్తున్నారు. తప్పకుండా చేస్తాను సార్ మేడమ్స్, ఎందుకంటే మీరు అర్థమవుతున్నాయి మేడం మీ అని చెప్తున్నారు కాబట్టి చేస్తాను. ఉన్నాయి ఆల్రెడీ, అయినా రివిజన్ కోసం మళ్ళీ చేస్తాను. మీరు అడిగారని మళ్ళీ చేస్తాను. ఓకేనా. అంతులేని, లెక్కలేని, చివరలేని. అజ్ఞాతవాసం, ఇతరులు గుర్తుపట్టకుండా బ్రతకడం. ఓకే, అజ్ఞాతవాసం. అడలుకొను, ఏడ్చు. అనఘ, పాపము లేనివాడ. అనుజుడు, తమ్ముడు. అపారమైన, చాలా ఎక్కువైన, అంతులేని. అభినందన, మెచ్చుకోలు, ప్రోత్సాహం. అభిరతి, అపేక్ష, కోరిక. అమరు, ఒప్పు. అమరులు, మరణం లేనివాడు, దేవతలు. ఒక్కసారి చూడండి, మీరు 2 సార్లు పెట్టి చూడండి వీడియో. 10 నిమిషాల వీడియో చేస్తాను నేను అంతే, మీరు మాత్రం 2 సార్లు పెట్టి చూడండి. ఇళ్ళకెళ్ళి వస్తాడు, ఎటు దాటిపోతలేడు. మరెందుకు ఒక 10 నిమిషాల వీడియోకి 2-3 మార్కులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? కోట్లు పెట్టినా ఒక మార్కు దొరకదు. 1.11 వెళ్ళి జాబ్ పోయిందంటే ఇళ్ళకెళ్ళి తక్కువ ఉన్నామని కాదు, మనం ఆయన గుర్తుపట్టిండు అనంతే. తక్కువ ఉన్నాము, ఇలా నాలెడ్జ్ తక్కువ ఉన్నది, ఆయనకంటే ఎక్కువ కష్టపడలేదు, రూమ్లో కూర్చోలేదు, కోచింగ్లో పైసలు పెట్టలేదు, పిల్లల్ని వదిలిపెట్టలేదు, కుటుంబ సభ్యులు మనకు సపోర్ట్ చేయలేదని కాదు, అంతే. మనం ఈయనకంటే ఎక్కువ ఉన్నది ఇక్కడ అంతే. ఓకేనా. అలా అన్నీ కరెక్ట్గా ఉంటేనే తర్వాత అదృష్టం ఎప్పుడు అనాలి అంటే మనం 100% ఫోకస్ ఇచ్చినాక అనాలి. అమరులు, మరణం లేని వారు, దేవతలు. అమరులు అంటే మరణం లేని వాళ్ళు, దేవతలు తెలుసు కదా. అలాయించు, బాధపెట్టు, కష్టపెట్టు. అసలు, తక్కువ, చిన్నచూపు. అలసు వేయకంటాం కదా, అలసు ఇది తెలుసు మనకు. అవరజుడు, తమ్ముడు. అవరజుడు ఏది ఎందుకు చెప్తున్నా ఇట్లా అంటే మనకు తెలుసు అని మీకు గుర్తుంటుందేమోనని. అవశేషం, శేషం, మిగులు, గింతే కదా, మిగులు తెలుస్తుంది అది. అవిశ్రాంతం, విశ్రాంతి లేనోడు అంతే కదా. విశ్రాంతి లేనోళ్ళు అవిశ్రాంతంగా పనిచేస్తారంట. ఆనవాళ్ళు, గుర్తులు, ఇది కూడా తెలుసు. ఆమడ, 8 వల్ల మీతో ఆమడ దూరం ఉండాలంటాం కదా, 8 మైళ్ళ దూరం. ఆరగించు, తిను, ఇవి 3 వస్తాయి. ఇంకితజ్ఞాలు, ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు. ఇంకితజ్ఞాలను మనం అందరం ఇంకితజ్ఞానులే. ఇడక ఇవ్వకుండా, ఇది తెలంగాణ పదంలో ఎక్కువ. ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి, అంటే చదివే విధానం వేరే ఉండాలి అంతే. ఉచ్చు, వల. ఉదది, సముద్రం. ఇది వచ్చింది, ఇది రిపీటెడ్. ఉబ్బు, పొంగిపోవు. ఏమైనా చెప్తే ఉబ్బిపోతాం మన సొంటలు మనం బోలా మనుషులకే. జింక దేనికి? తెలంగాణ వాళ్ళు బోలోళ్ళు. ఏమైనా ఎదుటోళ్ళు ఏమైనా అనగానే ఉబ్బిపోతాం, ఇక ఉబ్బుతాం. పొంగిపోవుడు, ఉబ్బుతాం. ఫ్రీ అనగానే పోతాం. ఆషాఢ మాసం ఫ్రీ డిస్కౌంట్ అనగానే ఉరుకుతాం. బోలా మనుషులకు ప్రతీకం ఏంటిది? జింక. ఊరు శక్తి, గొప్ప శక్తి. మేబీ ఇవ్వచ్చు.
ఎకిన అకస్మాత్తుగా తొందరగా ఇది కూడా చూడు ఎంత సింపుల్గా ఉన్నది. ఎకిన పోయినాము ఆయన చచ్చిపోయిందని తెలిస్తే ఎకిన పోయినాము అంటాం కదా. ఎగడక పొంగిపోకుండా గర్వపడక ఎగరకరా బాగా ఎగురుతానవేంది ఏమరా ఒక బండి కొన్నామని బాగా ఎగురుతానవేందిరా పొంగిపో అట్లా అంటే కదా. ఎగుమతి తీది చేరవేయడం ఎగుమతి చేరవేయడం తెలుసు. ఎడద హృదయం ఎద ఇది కూడా వచ్చింది రిపీటెడే. ఎత్తుగడ ఉపాయం వీడి చూసినా మనకు అన్నీ ఎత్తుగడ ఎత్తండి అని అంటాం. ఉపాయం ప్రయత్నం అక్కడ వస్తాం కదా వస్తుంది. ఎలమి ఇది కూడా వచ్చిందండి రిపీటెడ్ ఇది. ఇగో సంతోషం ఏండ్లు సంవత్సరం ఇది కూడా వచ్చు. ఏమైనా ఉన్నాయా రాని, అందుకే తెలుగులో అస్సలు పడగొట్టుకోద్దు మార్కులు. ఏండ్లు రాని కొన్నే ఉంటాయి. ఏరు పెద్దవాగు, ఒప్పు ప్రకాశించు వెలుగు, ఓరిమి ఓపిక పట్టాలి 2 ఓ మీదనే ఉన్నాయి. కంచె రక్షణగా ఏర్పరిచిన కంచె తెలుసు కదా. కథనం యుద్ధం ఇది వచ్చింది రిపీటెడ్. కందుకం ఇగో బంతి గుర్తుపెట్టుకోరు. కందుకం అంటే కబ్జా దురాక్రమణ తెలుసు కదా. కబ్జా చేసిండు మన జాగా కబ్జా చేసిండు దురాక్రమణం తనది కాని వాటిని ఆక్రమించడం తెలుసు. కయ్యం అంటే మనకు తెలియదా. వామ్మో కయ్యాలే తెలంగాణ పదం. కయ్యం కొట్లాట గొడవ ఏమైనా కయ్యం పెట్టుకున్నాడే. కర్కొటకుడు కఠినమైన వాడు. కర్కొటకుడు అనే పేరు గల సర్పం అట చూసిరు. సర్పం పాము కఠినపోడు అంటాం. విషం పెట్టుకున్నాడు పాము కఠినపోడు అంటాం కదా. కర్కటకుడు చాలా సింపుల్ తొందరగా చెప్పేస్తాను. కర్మలు పనులు మన కర్మ ఎవరిని ఇచ్చిపెట్టదండి మళ్ళీ ఇస్తుంది. ఇచ్చినాయి అందుకే మంచిగా ఇయ్యాలి. కలిత పొందబడిన ఇదే గుర్తుండే. కల్లం ధాన్యపు కుప్పలను కొట్టే చోటు. అన్నీ గుర్తుండుకుంటే చచ్చిపోతాం. కొన్నే అన్ని ఇంపార్టెంట్ చూసుకోండి. కలుగు రంధ్రం. కవచం ఇది రక్షణ కొరకు వంటిపై ధరించే తెలుసు. కార్యం పని. కాలుష్యం మలినం తెలుసు కదా. కాలుష్యం మలినం. కీర్తి గొప్పతనం యశస్సు పేరు. కొంచెం 4 మానికల కొలమానం. మానికకు 4 సోలల దాదాపు 7.5 కిలోలకు సమానం. కొంచెం అంటే 7.5 కిలోలట గుర్తుపెట్టుకోరు. కృషికుడు రైతు. కొప్పెర ఇది వచ్చిందండి. తలపై కప్పుకొనే గొంగడి నీళ్లను కాగపెట్టడానికి వాడే పాత్ర కొప్పెర. కొలువు ఉద్యోగం ఆస్థానం తెలుసు. కోనేరు చుట్టూ మెట్లు కలిగిన నలుచదరపు నీటి ప్రదేశం. రేపు చెప్తే మీకు కొంచెం రివిజన్ ఉంటుందని ఒక్క 10 నిమిషాలు ఓకే. ఖడ్గము కత్తి. ఖేదము దుఃఖము ఏడుపు బాధ. ఇగో ఇది చూసుకోరు జర్ర. గడియ 24 నిమిషాలు కాలం. గడియ అబ్బో వీనికి గడియ ఇరామ్ లేదు ఏంటంటే గవ్వ ఆమ్దాని లేదు. గడియ ఇరామ్ లేదు గవ్వ ఆమ్దాని లేదు అంటారు. గడియ ఇరామ్ లేదు అంటారు. 24 నిమిషాలు గుర్తుపెట్టుకోరు. గాసం ఆహారం గడ్డి. గాసం తింటున్నావురా అంటారు కదా. గడి తింటున్నావురా అనొద్దు. ఇప్పుడు మనం గాసం తింటున్నావా అనాడే. అర్థం కానుడు ఏమో తింటున్నావు అని అంటాడు. గీతలు. గొబ్బున శీఘ్రంగా వెంటనే హఠాత్తుగా. గోపురం దేవాలయపు వాకిలి ద్వారం. జ్ఞానం బుద్ధి ఇది తెలుసు. సింపుల్గానే ఉన్నాయి కదా. ఇక నాకేమో కష్టమవుతాం మీరు వినుర్రి అంతే. చందనం గంధం తెలుసు. చంద్రహాసం కత్తి ఒక ప్రత్యేకమైన ఖడ్గం. చంద్రహాసం ఛత్రపతి రాజలాంఛనంగా గొడుగును ధరించేవాడు తెలుసు కదా. ఛత్రపతి సినిమా అయితే గుర్తొస్తుంది కదా. చిత్తం మనసు ఒక్కజాలు ఉండదు. చిల్లు రంధ్రం ఇది తెలుసు. రంధ్రం పడేది. చూపులు. జమాబందీ భూమి శిస్తు ఇది వచ్చిందండి. జమాబందీ భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వ్యవహారాలు. ఇది రిపీటెడ్ క్వశ్చన్. జరూర్ తప్పకుండా ఉర్దూకో. జల్దీ ఇది కూడా వెంటనే తొందరగా. జవాను బండు సైనికుడు ఇది కూడా ఉర్దూ వాడే. జిడ్డు మొండి వైఖరి. జీవజాలం ప్రాణుల సమూహం. జర్రంత జర్రంత ఇయ్యరాదు. ఇంకెంత జర్రంత ఇయ్యరాదు కొంచెం కొద్దిగా. ఇది కూడా తెలంగాణ పడం అది. తడయక ఆలస్యం చెయ్యక. తనర్చు ఇగో నిన్న వచ్చిందబ్బా. నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చింది ఇది. తనర్చు ప్రకాశించు. మళ్ళీ తప్తం ఇస్తాడు కావచ్చు. కాలిన కలవడదు అనుకుంటున్నావా మేడం ఏం చెప్తానో అంటారా. ఏదో చూసుకోరిగో. తడయాక తామిది ఇచ్చిండా. తడయాక ఆలస్యం చెయ్యక. తనర్చు ఇచ్చిండు ప్రకాశించు. తప్తము కాలిన. సమయం. తలగొట్టి తల నరికి. తాకీదు ఆజ్ఞాపత్రం. తాకీదు చేస్తాడని. తాటి చెగ్గ తాటి మట్ట. తాపడం అతికించడం. ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఇది మనకు ఎట్లా చెప్తాం అందుకే ఒకసారి చూసుకోవాలన్నీ. తాపడం అతికించడం. తూనికరాళ్ళు కొలతరాళ్ళు. తృణం గడ్డి. తెరుంగులు విధాలు. తేట తెల్లం మిక్కిలిన స్పష్టం.
అన్న తేట తెల్లని చేయాలంటే స్పష్టంగా అంత చెప్పాలంటే 3 రేఖలు 3 గీతలు కొన్ని తెలుసుంటాయండి, కొన్ని తెలివే అర్థాలల్లో. దాపనం దాచడం, దుర్గమం వేళ్ళ రానటువంటి, దుర్భద్యము పగలగొట్టలేనటువంటిది, దొడ్డి పశువుల కొట్టం తెలుసు కదా. ధర వేల మూల్యం ఇది వచ్చిందా. ధార పైనుండి కిందకు ఒక వరుసలో పడే నీరు, దారలు వస్తుంది నీళ్ళు అంటారు కదా. నారి స్త్రీ, నిరంకుశం అడ్డు లేనటువంటిది, నిర్మలం మురికి లేనిది, స్వచ్ఛమైనది. మనం అందరం గిసొంటలేమే నిర్మలమైన వాళ్ళం. నిర్మూలించు రూపుమాపు తెలుసు. నుడుగులు మాటలు బాగా నుడుగులు చెప్తాడు. నిమికించుట వెతికించుట, నెరియాలు నేలపగళ్ళు, నైపుణ్యం నేర్పరితనం, నలినీదళం తామరాకండి ఇంపార్టెంటే. అన్నీ ఒకదాలు చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు చూసిరా. దేనికి దానికి ఈ అర్థాలు పర్యాయ పదాలు అయితే అన్నీ ఒకదాలు వేసి అన్ని క్లాసులు ఒకదాలు వేసి చదవాలి. పత్తా చిరునామా తెలుసు కదా. ఈయన పతా చెప్పండి. పయ్యర గాలి ఇది రిపీటెడ్. పయ్యర గాలి. పరముడు ఉన్నతుడు గొప్పవాడు. పాదయుగం 2 పాదాలు. పారితోషకం బహుమానం తెలుసు ఇది కూడా. పాలికాపు పంట కాపరి. పుడమి నేల. పుడిసెడు సగానికి మడిచిన అరచెయ్యి ఎంత. పురోగతి అభివృద్ధి. పులకరింత గగుర్పాటు పొడగాంచి రూపు చూసి. పొల్లు పోకుండా ఏది వదలకుండా. ప్రగతి అభివృద్ధి ప్రతిధ్వని మారు మ్రోత. ప్రబోలం దురాశ ఎక్కువ ఆశ పెట్టడం. ప్రస్తుతి ఎక్కువ పొగడడం. ప్రస్తుతి అంటే ఎక్కువగా పొగడడం అన్నమాట. ప్రాచీనం పూర్వం వెనుకటి. ప్రాలుబాలి సోమరితనం. ప్రాతిపాదిక మూలం ఆధారం. బలియులు బలంగలవారు వీరులు. బావుట జెండా ఇక చూసిరా ఇది వచ్చింది ఇంతకుముందు. బిత్తరపోవు ఆశ్చర్యపోవు మస్తు దగ్గర ఉన్నది బావుట జెండా పతాకం అని. భూసతి భూ అంటే సతి, భూమి అదే స్త్రీ తెలుసు. మజ సంతోషం సంబురం. మగడు నీటి కుంట. మడుగు సారీ సలికి ముచ్చటెట్లో పోతున్నాయి. మడుగు. అలంకారాలు వీడియోస్ బాగుందండి. నిన్న యారావాలు ఇచ్చింది చూడండి. నేను చెప్పాను అప్పుడు యారాలు ఒకటే అంతస్తులు ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు, కొట్లాడుకోరు అని చెప్పిన. మస్తు చాలామంది మా ఫ్రెండ్స్ ఫోన్ చేసిరు. యారావాలు అంటేనే యారాన్లు గుర్తుకొచ్చినాయి నువ్వు చెప్పినాయి అని అన్నారు. ఇక మరి అలంకారాలు వర్ణమాలకి వెళ్ళి మస్తు వచ్చినాయి చూసుకోరు అని చెప్తారు. మీరు కూడా చూసుకోరు ఒకసారి. ఎడ్గేట్ శంకులు కూడా చెప్పినా అండి. ఎడ్గేట్ మన అది ఎట్లా చెప్పినా అంటే ఒక టీచరు అట్లుంటాడు. టీచరు క్లాస్లోకి వస్తాడు. రాగానే నేను అరే ఆయన పిల్లలు ఉండరు అక్కడ. ఉండకపోతే ప్రత్యక్ష అనుభవాలు కల్పితం చేసుకొని చెప్దాం అనుకుంటే నాటకాలు ప్రదర్శిస్తున్నారా అంటే ఎటు పోయిర్రా అని అడిగితే ఇంకా ఊర్లో క్షేత్ర ప్రదర్శనలు ఉంటే పోయినాం సార్. ఏం చూసిర్రా అంటే ఆడేం చూసినాం సార్, ఫస్ట్ టీవీ చూసినాం, చిత్రాలు చూస్తున్నాం, తర్వాత టీవీలు చూసినాం, చలనచిత్రాలు చూసినాము, తర్వాత రేడియో కూడా వినిపించిర్రు, ఇక తర్వాత దృశ్యం సినిమా చూస్తుంటే టీవీ పలిగిపోయింది, పెద్ద శబ్దం వచ్చింది, కథ మొత్తం వచ్చేసినాయి. అలా 10-11 వచ్చేసినాయి, మొత్తం వచ్చేసినాయి చూడండి. అట్లా చెప్పినా నేను గుర్తుపెట్టుకోరి. ఇంట్లో అండ్లేవెందుకు చెప్తున్నావు మేడం అని అంటే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఎడ్గేట్ శంకు అని మన ఎడ్గేల్డ్ శంకు అని చెప్పిన నేను. మూర్తం నుంచి అమృతకు, అమృతం నుంచి మూర్తకు కిందే పైభాగం అని అందులోకెళ్ళి వచ్చినాయి క్వశ్చన్. ఎరికెరిసన్ బిట్టు అది కూడా చేశాను మంచిగా. అందులో కూడా రోజు అందులోకెళ్ళి వస్తున్నాయి. 2009 అది కూడా చేశాను ట్రిక్తో. చూడండి ఒక్కసారి. ఓకే, 7కి వచ్చిన నేను. మనిషి బుద్ధిమంతుడు. మనమే మనుషులము బుద్ధిమంతులము. మలుపుట మళ్ళించడు తెలుసు. మార్గదర్శకుడు దారిని చూపేవాడు. దారిని చూపుతాడు అంతే. మనమే నడిచేది. దారిని చూపేవాడు మోటివేటర్ ఎవ్వరు కాదు. మార్గదర్శకుడు దారిని చూపిస్తాడు. అలా నడిచేది మనమే. మాధవుడు విష్ణువు. మారు మనువు ఇంకో పెండ్లి. మారు పెండ్లి కోరా అంటారు ఇదే కావు ఇంకో పెండ్లి. మాన్య గొప్పదైన. ఓకే. మిన్ను ఆకాశం. 300 300 పైసలు ఇయరా అంటారు. ఏమో ఇప్పుడు ఇంటలేము కానీ. మదము సంతోషం. మదం ఎక్కింది అరబోగా అంటారు. సంతోషం ఇదే కావచ్చు. ముదము మదము కాదు ముదము అంటే సంతోషం అట. మదం ఎక్కింది అంటే కదా ముదము సంతోషం. ఏదో గుర్తుపెట్టుకోరు. మూక సమూహము గుంపు. మ్యూజియం వస్తు ప్రదర్శనశాల. మృత్పండము మట్టి ముద్ద. మృత్యువు మరణం చావు. మేను శరీరం వల్లు.
మొగులు మేఘం, ఇగో ఇది వచ్చింది కదా, మబ్బు మోదం సంతోషం, యవియసుడు తమ్ముడు, యుగ్మము జంట, రిపులు శత్రువులు, రుధిరం నెత్తురు, ఇగో ఇది వచ్చిందబ్బా మార్నింగ్ సెషన్లో వచ్చింది నిన్న. రుధిరం రక్తం నెత్తురు, లేమి దారిద్ర్యం, వడ వేడి వేసవికాలపు తీవ్ర తాపము, వడగండ్లు వానరాలు తెలుసు, వడి వేగం తెలుసు, వరిపీడి వరపొట్టు, వార్ధి సముద్రము, విదుల్చుట విధి కర్తవ్యము చేయవలసింది, వనది సముద్రం ఎన్నుంటాయి చూడు, వార్ధి వనది, వనవాసం ఇది అందరూ తెలుసు, అడవిలో నివాసం ఉండడం. రాముడు 14 సంవత్సరాలు వనవాసం పోయిండు, ఏం చెప్పలేదు. ఈడైతే ఎన్ని గొడవలు అవుతుండే. వాళ్ళమ్మ అరే నా కొడుకుని చేస్తా, నువ్వు వనవాసానికి పోతావురా 14 సంవత్సరాలు అంటే గట్లెట్లా చెప్తావు అది అంటుండే. ఎంత ఓకే అమ్మ అన్నాడు, ఓకే ఐఎమ్ రెడీ అన్నాడు. అక్కడే వెళ్తా అంటే వాళ్ళ భార్య ఎంత మంచి భార్య చూసిరా. భార్య కూడా ఈ ముగ్గురు అత్తలతో ఉండు బదులు ఆయనతోటి 14 సంవత్సరాలు అడవిలో ఉండు మంచిదని పోయింది సీతాదేవి, అంతే కదా. తర్వాత లక్ష్మణుడు, ఇవాళ అన్నలు తమ్ముళ్ళు అట్లా ఉన్నారా? లేరు కదా, ఉండాలి గట్లే. మరి మనం ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు చేసినవి కూడా చెయ్యాలి కదా. తమ్ముడు లక్ష్మణుడు, రాముడు ఒక తల్లి పిల్లలు కానే గారు. రాముడు వెళ్తుంటే అన్న నేను వస్తా అని లక్ష్మణుడు వస్తాడు, భరతుడు కూడా వస్తాడు, వద్దు అంటాడు. అక్కడ ఇంట్లో అమ్మ నాన్న చూసుకోవడానికి ఎవరు లేరు, నువ్వు అక్కడనే ఉండంటే రాముడి చెప్పులు తీసుకొని పోతాడు. ఏం తమ్ముళ్ళు, ఏం అన్నలు, ఏం భార్య, అది ఏం తల్లిదండ్రులకు ఒక్క రిపీట్ లేకుండా అనాథ శరణాలయాలు వేస్తూ రియాడు దేవుళ్ళకు పూజలు చేసుకుంటా. తప్పు కదండి. అదొక్కటి చిన్న కథ. రేపు ఎగ్జామ్ పెట్టుకొని మీ సోది అంటారా? తప్పు ఏం లేదండి. ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ మీరు కోట్లాధిపతి కానీ మీరు చంద్రుడి దగ్గర పోయి 1 కిలో మట్టి తీసుకురాని మీరు తల్లిదండ్రులతోటి అన్నదమ్ములతోటి ఫ్యామిలీతోటి బాగలేరు, మీ గురించి ఎవరైనా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తీస్తురంటే మేము అవన్నీ పెద్ద జీరోలు గుడ్లే అన్నట్టు, అంతే కదా. చంద్రుని దగ్గర పోయి ఆడకెళ్ళి కిలో మట్టి తీసుకొచ్చినా కూడా సక్సెస్ కాదనంటే. అడవిలో వనవాసం అంటే నివాసం, వనవాసం అంటే ఇంత పెద్దగా వచ్చింది రాముడు. నేను చాలాసార్లు స్పీచ్లు కూడా ఇచ్చానండి. చాలాసార్లు ఏంటంటే రాముడు 14 సంవత్సరాలు వెళ్ళిపోతాడు, రేపు రాత్రి ప్రొద్దున పట్టాభిషేకం చేస్తాడు, రాజు చేయాలనుకుంటున్నాడు పెద్ద కొడుకు. అప్పటికే ఎవరో వచ్చి చెప్తారు, చాలామంది చెప్తూనే ఉంటారు ఎప్పటికీ. తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి అక్కడ మాటను ఒడగొట్టుకోడు కాబట్టి, ఆ తల్లి కూడా సొంత తల్లి కాదు అయినా చెప్తుంది. ఏంది ఇది అని భరతుడి తల్లి కైకేయి, నువ్వు వద్దు నాన్న, నువ్వు ప్రొద్దున రేపు అవుతున్నావు కదా, నా కొడుకు అవుతాడు, నువ్వే అవుతావు అంటే ఓకే డన్ అంటాడు, వెళ్ళిపోతాడు. గొడవలు లేవు, ఏవి లేవు. చరిత్రని సృష్టించాడు, చరిత్రలుగా ఇట్లా నిలిచిపోయాడు. అట్లా నిలిచిపోతాడు, అవసరం లేదు. మనకు అదృష్టంలో ఉంది, ఎవ్వడాపడు ప్రపంచంలో. అందుకే ఈ ఐశ్వర్యం కోసం కానీ ఈ ప్రాపర్టీస్ కోసం కానీ ఫ్యామిలీ మెంబర్స్ని దూరం చేసుకోవద్దు. మనం ఏం తినాలో ఇలా రాసి పెట్టుంటుంది అదే తింటాం, కోట్లున్నా సరే అదే తింటాం. చూడండి మీరు ఒక్కసారి గుర్తుపెట్టి. చాలాసార్లు కారంతో తినే అవసరాలు కూడా మనకు వస్తాయి. మనం ఏం కారంతో తినే పరిస్థితిలో లేము, కానీ అట్లా ఇస్తాడు దేవుడు. విభూతి బోర్ వచ్చిందా, అయినా సరే అందరు కలిసి ఉంటేనే హ్యాపీ. అందుకే విప్లవం మార్పు తిరుగుబాటు తెలుసు, విభూతి ఐశ్వర్యం బూడిద, విరించి బ్రహ్మ. ఎంత ప్రశాంతం ఫ్యామిలీ. సక్సెస్ అంటే నా దృష్టిలో ఏంటిదో తెలుసా అండి? సక్సెస్ అంటే మనతోటి అంటే మనం చేయగలిగింది మొత్తము మన ఫ్యామిలీ మెంబర్స్లో అదేంటి మన ఫ్యామిలీ మెంబర్స్లో అదేమిటిది వాళ్ళ మొహం మీద ఒక స్మైల్ చూడడం, ఉపయోగపడడం అంతే మనం. తర్వాత విపంచి బ్రహ్మ, విల్లు ధనస్సు, వివేకం తెలివి, విస్మయం ఆశ్చర్యం. ఏమనుకోవద్దు, టైం వేస్ట్ చేసిన రేపటి కోసం. ఆయన ఒక మంచి మాట కాబట్టి అక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక రాయకుర్రి మేడం మీరు సోదాపుర్రు అని. వెత్తలు బాధలు కష్టాలు, వెలవెలబోవు కలతప్పడం తెల్లబోవు, వెల్లడి వ్యక్తపరచు తెలుపు, వేడుక సంతోషం పండుగ వలె జరుపుకోవాలి. శక్తి బలం, శతాబ్దం 100 సంవత్సరాల కాలం, చాలా ఇదే అంత శాన పెట్టినండి. శిల రాయి తెలుసు, సూక్తి ముత్యపు చిప్ప, శీఘ్రం వెంటనే, శ్రవణాభిరతి వినాలని కోరిక, శ్రవణం వినడం తెలుసు కదా, సవారి చెయ్యుట,
ఎక్కి తిరుగుట, అధికారాన్ని చెలాయించుట. సమూహం, గుంప, ఇది ఎంతకుముందు వచ్చింది గుంపు. సముజాయించుట, నచ్చజెప్పుట. సాధువు, మంచివాడు. సారథి, రథాన్ని నడిపేవాడు. శుద్ధులు, ముచ్చట్లు, కథలు. శుద్ధులు, ముచ్చట్లు, కథలు చెప్పారు కదా శుద్ధులు. సుషుప్తి, ఒళ్ళు మరిచిన గాఢ నిద్ర. ఇదే ఉండొద్దు, ఒళ్ళు మరిచిన గాఢ నిద్ర. నిద్ర ఎట్లుండాలి? స్ఫూర్తి, ఆదర్శం, ప్రేరణ. సేతువు, వంతెన. స్వేదం, చెమట. సౌధం, భవనం, మేడ. సౌభ్రత్వం, సోదరాభావం. సంపన్నులు, ధనవంతులు. సంబురం, అందనం. హర్షం, సంతోషం. హలికుడు, రైతులు. హుంకరించుట, హుమ్మని ధ్వని చేయుట. తప్పకుండా ఇంట్లోకెళ్ళి వస్తాయి, ఒకసారి చూడండి, ఫుల్ ఉన్నాయి. లెంతిగా అయితే ఇంకో దానికి ఇంకోటి చేస్తాను, చూద్దాం ఎన్ని ఉన్నాయో. ఇదిగోండి, ఇది 7వ తరగతి. సో ఇగో 7వ తరగతిలో ఇది కొంచెం కొన్నే ఉన్నాయి, అందులో మస్తు ఉన్నాయి. అయితే ఇక కొంచెం కష్టమవుతుంది, కానీ ఇంట్లోకెళ్ళి ఓ 10-20 నిమిషాలలో మీకు వస్తాయి మార్కులు. ఓకేనా? ఇక పదాలు తొందరగా చేద్దాం, ఇక ముచ్చట్లు పెట్ట. ఓకే, పదాలు అర్థాలు 7వ తరగతిలో తొందరగా చదువుదాం. 2 పేజీలు ఉన్నాయండి, ఇవి ఎక్కువనే ఉన్నాయి. అంబరము, వస్త్రం, బట్ట. అంబలి, రాగుల పిండితో వండిన ద్రవాహారం. తెలుసు కదా. అంతరిక్షము, ఆకాశం తెలుసు. అంతరించిపోవు, నశించిపోవు తెలుసు. ఇది తెలుసని ఎందుకు చెప్తున్నా అంటే మీకు తెలుస్తుంది, అరే నిజంగా మనకు తెలుసు అని. అతిశయోక్తి, ఎక్కువ చేసి చెప్పడం, అది కదా. అతివేళ, చాలా. అదృశ్యం, కనిపించకుండా పోవడం, అదృశ్యం చేయడం. సినిమా ఉంది కదా. అద్భుతం, ఆశ్చర్యం కలిగించే తెలుసు. అద్దకం, వస్త్రానికి రంగు వేసే విధానం, ఇదంతా తెలుసు. అనిశం, ఎల్లప్పుడు. ఇగో ఇంపార్టెంట్, ఇది కూడా రిపీటెడ్. అయితే ఇవి సారు ఇంపార్టెంట్ అని చెప్పి అన్నీ పెట్టుకున్నా. అంగికం, అవయవ బంధమైనది. ఆకర్షించు, ఆకట్టుకొను. ఆకాంక్ష, కోరిక. ఆత్మజుడు, పుత్రుడు, కొడుకు. రేపు టీఆర్టీ వాళ్ళకు, రేపు డిఎస్సికు చదివినా కూడా ఒక్కసారి చదివితే 6th, 7th, 8th ఒకజాలు ఉంటాయని. ఆదర్శనీయం, ఆదరించదగిన, గౌరవించదగిన. ఆపాదమస్తకం, పాదం నుండి తలదాకా. ఓకే. ఆవాసం, ఇల్లు, నివాసం. ఈర్ష్య, అసూయ, ఓర్వలేనితనం, కండ్లమటతనం. ఇది తెలుసు కదా అందరు, ఇది మంచి తెలుసు, అందరూ తెలుసు. మమ్మల్ని చూస్తే ఓర్వనే ఓర్వడు. ఏమేమి బండి కొన, వాళ్ళు కాదు ఓర్సుడు, బండి కొనమని మనమే ఓర్వం. తప్పు అట్లా చెప్పుకోవద్దు, అది పిచ్చి పని. అది ఇంట్లో కూడా చెప్పొద్దు. పేరెంట్స్ ముందు, పిల్లల ముందు అసలు చెప్పండి. మనం చూసి వాళ్ళు ఓర్తలేరురా అని చెప్పొద్దు. అది ఎక్కడికి తీసుకోబోతుంది అంటే మీరు ఊహించలేరు జీవితాన్ని. పతనం చేసేస్తుంది పిల్లల్ని. ఎవ్వరు ఓర్వరు అని అనుకోవద్దు, మీరే ఓర్వరు ఫస్ట్. మనమే ఓర్వం. మనం ఏమైనా కొంటే మనం కోర్తలేరని మన ఫీలింగు. ఎవడు అంత లేనే లేదు. పిల్లల ముందైతే పేరెంట్స్ అస్సలు చెప్పదు, మనం ఓర్తలేరా, మనం మంచిగున్నామని. వాళ్ళ కళ్ళ మంట, ఎవడి మంటలు ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. మీకేంది మనకేంది. ఉపేక్ష, అశ్రద్ధ చెయ్యలేకపోవడం. అశ్రద్ధ, లెక్క చేయకపోవడం అండి బాబు, లెక్క చేయకపోవడం. ఉభయ తారాకం, ఇరువురికి మేలు జరపడం. ఉవ్విల్లూరు, తహతహలాడు తెలుసు. ఉషస్సు, తెల్లవారుజామున. ఇది కూడా ఏకాగ్రత, విషయంపై మనసు నిలపడం. ఏరి, ఎవరు. వండే, కాని, అటు కాని పక్షాన. వరులు, ఇతరులు. ఔషధం, మందు. కంఠీవం, సింహం. కబుర్లు, ముచ్చట్లు, మాటలు. కరి, ఏనుగు. ఇది వచ్చింది చూసిరా. కలిమి, సంపద, సొమ్ము. కళ్ళ, అబద్ధం. కలకాలం, ఎల్లప్పుడు. ఎల్లకాలం ఉంటాంరా, మంచిగా మాట్లాడాలి నలుగురితోటి, మంచిది చెడు తీసుకోపోతాం. ఎల్లకాలం ఉంటాంరా ఈడ అంటాం కదా. కలకాలం, కాలుష్యం, మలినం. ఇంతకుముందు వచ్చిందా. కూడు, బుగ. కెరటాలు, అలలు. కొలమి, కమ్మరివాడు. ఇనుమును కాల్చే స్థలం. గొట్టం, పశువుల పాక. చపారం, కొండ్ర, దున్నిన పాలు. కోలాటం, కోలలు పట్టుకొని ఆడే ఆట. గణించి, ఏంచి, లెక్కపెట్టి. గుహ. గోదలు, ఎడ్లు తెలుసు కదా. ఘటించు, గలుగు. చిద్విలాసము, జ్ఞానప్రకాశం. గుర్తుపెట్టుకోరు, సార్ చెప్పినవి. చిల్వ, పాము. చెలిమి, సోపతి, స్నేహం. చేటు, ముప్పు, ఆపద. చేవ, శక్తి. జడాశయుడు, జడమైన మనస్సు కలవాడు. జపమాల, జపం చేస్తున్నప్పుడు లెక్క పెట్టే పూసల దండనట జపమాల. ఓకే, పూసల దండ, ఇది తెలుసు. జమీందారులు, భూస్వాములు. కొన్ని గ్రామాలకు ఏలికలు. జిజ్ఞాస, తెలుసుకోవాలని కోరిక. జీవన గడ్డ, చైతన్యంతో తునికిసిలాడుతున్న భూమి. డొక్క, కడుపు. తస్కరులు, దొంగలట. దొంగమొఖాలు, తస్కరులు. ఇది వచ్చిందా. తావి, సువాసన. తృణం, గడ్డి. తృష్ణ, కోరిక. ఇక వచ్చింది తృష్ణ, కోరిక. మొన్న రాలే. తేలిరాతి, తెల్లరాతి. తేట,
తేనెటీగ, త్యాజించి విడిచిపెట్టు, దానవుడు, రాక్షసుడు, ధ్యానం, దాస్యం, బానిసత్వం, దీప్తి, కాంతి. దీప్తి అంటే కాంతి అంటే ఎవరైనా పేరు ఉంటే గుర్తుపెట్టుకోరు, కాంతి మెరుస్తుంటుంది ఆమె అన్నట్టు. దేవస్థలాలు, దేవాలయాలు, దేహం, శరీరం, పెయ్యి. రిపీటెడ్ క్వశ్చన్. ద్విజుడు, బ్రాహ్మణుడు, ధరణి, భూమి. తెలుసు కదా. ధ్యానం, ఏకాగ్రత. నిందించు, తిట్టు, నిర్మితి, నిర్మాణం, నెలవంక, చంద్రవంక. నెలవంక. నేర్పులు, నైపుణ్యం గలవాళ్ళు. మనమైతే ఊకింటాం. నేర్పు, నైపుణ్యం. బీఎడ్ చేసిన వాళ్ళకి కాబట్టి. పడిశం, జలుబు, సర్ది. గుర్తుపెట్టుకో. పడిశం గుర్తుపెట్టుకోరు. పయోనిధి, సముద్రం. పయోనిధి, సముద్రం. పరోపకారం, ఇతరులకు మేలు చేయటం. పసుపు రంగు. పాషాణం, బండ పెట్టి పాశం చేస్తామని పాషాణం. పెండ్యూలం, లోకాలం. ప్రతిమ, బొమ్మ. తెలుసు. ప్రతిష్ట, కీర్తి, ప్రసిద్ధి, ఖ్యాతి. ప్రాంగణం, ముంగిలి. ప్రాంగణము, బస్టాండు, వాకిలి. ప్రాంగణం అంటాం కదా. బస్టాండ్ని తెలుగులో ఏమంటారు రాయరి. బస్టాండ్ని తెలుగులో ఏమంటారు రాయండి. బాధానాయుడు, వ్యాసుడు. బాధారాయణుడు, వ్యాసుడు. భంగాలు, అలలు. భయాన్ని కలిగించేది. మత్స్యకారులు, చేపలు పట్టేవారు. మధువు, తేనె. మధువు అంటేనే తేనె. మనోరంజనం, మనస్సును సంతోషపెట్టి. తెలుసు. మనోహరం, ఇంపైనది, సక్కనైనది. మనోహరం. మాగాణం, తరిపోలం. ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. ఆన్లైన్లా అంటే టీఆర్టీలా, పీజీటీలా, టీజీటీలా ఆడొక్కటి ఇచ్చి పెడతాడు కదా గసంటి. మనమేమో ఇవన్నీ లాస్ట్కున్నే చదవం. మానవులు, మామిడి తోట. లాస్ట్కున్నే చదవాలి, అదే బిట్టిస్తాడు. మీను, చేప, ముట్టె. పందిముక్కు, పొత్రం. ఇగో తెలియదు ముట్టె. పందిముక్కు, పొత్రం. నాకు కూడా తెలియదు, ఏది గుర్తుకే లేదు నాకు. ముప్పు, ప్రమాదం, మేలుకొలుపు, నిద్రలేపు. మైనస, మేని, దురద. లుప్తము, లోపించినది. త్యాగ, దూడ. వలగొను, అల్లుకొను. వసుధ, భూమి, నేల. ఇగో నిన్న వచ్చింది చూసిరా. వక్తం, ముఖం. వాచవి, నోటి, రుచి. అయిపోయినాయి. ఉన్నాయి చూద్దాం. ఉన్నాయండి కొన్ని. వాలం, తోక. వాగ్దానం, మాట ఇవ్వడం. కొన్ని ఇచ్చిపెట్టినాం అనుకో వాళ్ళకెళ్ళి వస్తాయి. విపినం, మనకు వచ్చింది ఒక్కసారి. రిపీటెడ్ క్వశ్చన్. అడవి అండి. వినుల విందు, వినడానికి నచ్చిన. వెరుగు, భయం, బుగులు. వేడుక, పండుగ. వ్యాఖ్యానించు, వివరించు, చెప్పు. శిరం, తల, నెత్తి. శృంగం, కొమ్ము. శోభ, కాంతి, వెలుగు. శౌర్యం, శూరత్వం. శ్రేష్టం, ఉత్తమం, గొప్పది. సంజ్ఞ, పేరు, గుర్తుకు. సమరం, ఓర్పు. సాదృశ్యం, పోలిక. సాంగత్యం, సోపతి, స్నేహం. సున్నితం, మెత్తని, సుకుమారం. సృజన, సృష్టి. సైన్యపాలకుడు. సేనాని, సౌజన్యం, మంచితనం. స్పందన, కదలిక. తెలుసు. స్వప్నం, కళ. మంచి కళలు కనాలి. హరిత్తు, సింహం. ఇది కూడా రిపీటెడ్గా. స్వప్నం, కళ. మంచి కళలు కనండి. డిఎస్సి పోదాం. వస్తే మంచిది, రాకపోతే ఇంకా మంచిది. భయపడవలసిన అవసరమే లేదు. ఓకే, ఇక చూద్దాం 8వ తరగతిలో ఇంకెన్ని ఉన్నాయో. ఇగో 8వ తరగతిలో ఇవి ఉన్నాయి అబ్బా. 8వ తరగతిలో ఇవి కూడా అర్థం రాదు. ఇక చెప్పడానికి యాస్టకు వస్తుంది కానీ ఏం చేయాలి చెప్పండి మరి. చెప్పదు కదా. ఇక ఏదో ఉపయోగపడాలంటే ఇష్టపడ్డా కష్టం అనిపోయొద్దు. కష్టం అనుకుంటే పని చేయం. ఓకేనా. ఇది ఒక్కటి ఉంటే మీకు 1 మార్క్ వస్తుంది. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. లైక్ చేయరు. ఇంత కష్టపడుతున్నందుకు లైక్ చేయండి. ఓకేనా. మస్తున్నాయి అర్థాలు పాడుగాను. చదివి మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. కానీ మీరు ఉట్టిగా ఇట్లా చూడాలి అంతే. ఆడ చూడాలి. ఓకే. అర్థాలు ఇది ఒక్కటి చదువుతాయి. ఇక 2 పేజీలు ఉన్నాయి. ఇది ఒక్కటి చేస్తే 6th 7th 8th మంచిగా అర్థాలు వస్తాయి. డిఎస్సి వరకు ఫురస్తు. ఓకే. అంధాకారం అండి, చీకటి. తెలుసు కదా. పంపి అంటే పంపి గుర్తుపెట్టుకోరు. పంపి. అగ్గలం, అధికం. అద్గలం అంటే అధికం. అజ్ఞాతం, ఎవరికి తెలియదు కదా. అది ఇంతకుముందు వచ్చింది కదా అజ్ఞాతవాసంలో. అడలు భయపడు. అడలు పోయినా నేను అధ్యాత్మము, దైవ సంబంధమైన జ్ఞానం. అనివార్యము, తప్పనిసరి. అపారమైన, అధికమైన. అమల, నిర్మలమైన, స్వచ్ఛమైన. అమల, ఈమె ఎవరు నిర్మలంగా ఉంటుంది కదా. అమల గుర్తుపెట్టుకోరు. నాగార్జున వాళ్ళ భార్య. నిర్మలమైన, స్వచ్ఛమైన, సింపుల్గా నట్ర ఏం వేసుకోదు. కుక్కలను చూసుకుంటుంది కదా పాపం. నిర్మలమైన మనసు ఆమె అమలది. అరిష్టం, కీడు. తెలుసు కదా. అర్చన, పూజ. అర్థం, ధనం, సొమ్ము. అర్థి, వేడుకొను వాడు.
తెలుసు కదా. అలుపు అలసట, అవ్యాజం, కపటం లేనిది సహజకమైనది. అలుసులు ప్రాణాలు, అసువులు బారిండు అంటాం కదా, ప్రాణాలు పోయినాయి అన్నట్లు. ఆకాంక్ష తీవ్రమైన కోరిక. ఆతంకం ఆరాటం, ఆదేశం ఆజ్ఞ, ఆలాపన రాగం తీయుట పాడుట. ఆశ్రితుడు ఆశ్రయం కోరినవాడు. ఇబ్బడి ఎక్కువనట, ఇక ఇది తెలియదు. ఇడుములు కష్టాలు తిప్పలు, చూడు రియాలి ఏదైనా ఒకటి వస్తుంది. ఈగి త్యాగం. ఉత్కృష్ట శ్రేష్టం గొప్పది. ఉత్పాదకం పుట్టించున్నది. ఉదారకంగా గొప్పగా. ఉద్బోధ సందేశము. ఉభయతారకం ఇద్దరిని తరింపచేసేది, మేలు కొలికేది. ఓకే, టపా చదువుకుంటా పోదాం. ఓకేనా. ఊతం ఆధారం, ఎడద హృదయం, ఎద ఏరుక తెలుసు. ఒక్క 2-3 మార్కుల కోసం, ఇప్పుడు 6 మార్కుల కోసం మెథడ్ చదువుతాం. ఒక్క 15-20 నిమిషాలకి అర్థాలలో 2 మార్కులు వస్తాయంటే చదవమా. ఒప్పించు, అప్పగించు, అంగీకారం చెయ్యి. వరులు ఇతరులు, ఔషధం మందు తెలుసు. కంటకం ముళ్ళు, కంబలి గొంగడి, కాకావికాలం చెల్లాచెదురు, కర్ణమం బురద అడుసు, కండిదిగా ఎక్కువగా, కపోతం పావురం ఇది కూడా. కర్షకుడు రైతు. కల్పతరువు కోరికలు తీర్చే దేవత వృక్షం. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్సే, మళ్ళీ ఇస్తాడుగా మా సూర్యుడి. కోమరి శివుడు. కార్చిచ్చు కారిచ్చు, అడవిలో దట్టమైన మంటలు. కూర్మి స్నేహము సోపతి. కృప దయా కరుణ, కేదరం పొలం. క్రోధం కోపం. పాలసముద్రం. ఖగం పక్షి. ఖలం పాపము. ఇగో టీజీటీలో వచ్చింది. గట్క మొక్కజొన్న రవ్వతో చేసే వంటకం. గిడస ఎండిపోవుట, శుష్కించుట. గొప్పలు బాతాలు. గుడము బెల్లం. గూడు అంటారు గూడు ఉర్దూ వాటిలో గూడు అంటారు. గోయల గుర్తు పెట్టుకోరు. బెల్లం. ఘాతం దెబ్బ, చందనం గంధం, చల్లదనం తెలుసు. చాకచౌక్యం నేర్పు. చిందిలిపాటు తొందరపాటు అవు. చిందులేసుకునుడు. చూతాఫలం మామిడి పండు. చెట్ట గీడు, చేప సారం శాగ. జగతి ప్రపంచం ధనయు. జమీందారు భూస్వామి. జిహ్వ నాలుక. జైకొట్టుట మద్దతు తెలుపుట. జ్యోత్స్న వెన్నెల. చూసినావా, ఎవరైనా పేరుంటే వెన్నెలమ్మ వెన్నెల రాత్రి అని గుర్తుపెట్టుకోరు. జ్యోత్స్న. ఠికానా లేదారా నివాసం. ఆడేడు తిరుగుతున్నా వానికి ఠికానా. టీవీ వైభవం ఇగో. తనువు శరీరం. పెయ్యి తాపసి. అదే ఉంది కదా, అది పెట్టుకోరు. రాదు పాట. తమ్మి పద్మం తామర పువ్వు. తమ్మి తమ్ముడు అంటే పద్మం అట. తమ్మి. తరువు చెట్టు. తలంపు కోరిక. తరాజు. తుల అంటే తోలు. తరాజు తక్కెడ. దందడి తీవ్రము. దక్కు లభించు దొరుకు. దప్పిక దాహం దూపు. ధ్యాసము సేవ శాత ఊడిగం. ఇదేంటి దృఢంగా గట్టిగా. దోషం తప్పు. దోయలి దోసలి దరువు. ఇది ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని ఏముండదు, కానీ వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి ఇంపార్టెంట్ అని ఊద పదము ఎవ్వైనా ఇవ్వచ్చు. 6th 7th 8th ఇవ్వాలి ఇచ్చిండు. రేపు 5th 4th 5th నుంచి ఇవ్వచ్చు. ధర్మము దామం నిలయం. ధృతి ధైర్యం. ధృతి అంటే ధైర్యం అట, గుర్తుపెట్టుకోరు. నికృష్ట నీచం. వెధవ నికృష్టపోడు నీచపోడు. నిక్షేపం నిధి. లిబ్బి పెట్టుకో. లిబ్బి నిక్షేపం నిధి. లిబ్బి దెమ్మజెత్తండి అంటారు కదా. నిమగ్నము లీలం తెలుసు. నిమజ్జనం. అనుపుట మునగడం. నీరము నీరు. నుడుపుట చెప్పుట. పడియ మడుగు. పరిజనం సేవకులు నౌకర్లు. పరిమళం మంచి వాసన. పాడి న్యాయం. బాదుషా రాజు. ఇది ఇచ్చిండు కదా నిన్న, సోషల్ ఇచ్చిండు. పాదుషా సుల్తాన్ పాదుషా అంటే అర్థం ఏంటిదని. రాజు. పార్శ్వం వైపు ప్రక్కన. పాశం తాడు. ఒకటి చదివితే ఒకటి రాయొచ్చు. పుల్లు గడ్డి. పేర్మి ప్రేమ. ప్రగతి అభివృద్ధి. ప్రతిజ్ఞ ఒట్టు. ప్రతిజ్ఞ కీర్తి స్థాపన. ప్రతిష్ట అండి, కీర్తి స్థాపన. ప్రస్థానం ఇక లాస్ట్గాని వదిలేద్దండి, ఇండ్లకెళ్ళి ఇస్తాడు వాడు. ప్రస్థానం అన్నీ అంతే.
ప్రయాణం లాస్ట్ ఎవ్వి వదిలేదు. ప్రహాసితం నత ఊపుతూ నవ్వడం. అసలు ఎట్లు ఇస్తున్నాడు ఏంటి ఇస్తున్నాడు మొత్తం మారిపోయింది ప్రశ్న సరళి. మస్తు చదువుతాడు మనల్ని. ప్రేయం ప్రియమైనది ఇష్టమైనది. బండారం ధనాగారం కోశాగారం జాష్. ఖజానా భాష ప్రతిజ్ఞ ఒట్టు. బ్రహ్మి ముహూర్తం సూర్యోదయానికి ముందు గడియల ముందు కాలం. గడియ అంటే 24 నిమిషాలు. బుగులు పడకురా బుగులు. భయం బుభుక్షితుడు ఆకలిగొన్నవాడు. బేరీజు అంచనా లెక్క వివరం. ఉన్నాయా అయిపోయినాయి. ఇది ఒక పేజ్ ఉందండి ఇంకా. భంగి విధము తీరు. భంజన వీరుచు భూతము ప్రాణి పంచభూతాలలో ఒకటి. ఇది ఇచ్చి పెడదామని అనుకుంటే ఇళ్ళకెళ్ళి వస్తే. భూషణం ఆభరణం నగ తెలుసు కదా భూషణం. మందడు తెలివి తక్కువవాడు. మక్కువ ఇష్టం. మహత్తు గొప్పతనం మహిమ. మహిష దున్నపోతు. ఆశ్చర్యం పగ. మాన్యులు గౌరవించదగినవారు. మ్యాలం మేళం. మిరం కారం మిరం. మిసిమి కాంతి. ఇది తెలంగాణ పదాలలో వచ్చినది. మేచకప్ నల్లని. మోర ముఖం. మైత్రి స్నేహం. సోపతి మౌక్తికం ముత్యం. యతి సన్యాసి ముని. రకం మన్ను. రాకమాల జోష్ణ పున్నమి నాటి తెల్లని వెన్నెల. రీతి విధం. రుద్రుడు శివుడు. రుధిరం రక్తం. ఇగో ఎన్నిసార్లు వచ్చింది ఇది కూడా నిన్న వచ్చింది. దేశం కొంచెం కొద్దిగా లోభి పిసినారి తెలుసు కదా. వడుకుడుపులు చేనేత వస్త్రములు. వనట శోకము ఏడుపు. వరాహం పంది. వరహ వలపల. కుడివైపు వశం స్వాధీనం. వసయించు నివసించు. వ్యాఘ్రం పెద్ద పులి. విఘ్నం ఆటంకం అడ్డంకం. విమల స్వచ్ఛమైన. ఇంతకుముందు అన్నాం కదా నాగార్జున వాళ్ళ భార్య విమల. స్వచ్ఛమైన నిర్మలమైన. విరివిరిగా అధికంగా భాగంగా. వీరులు పూలు. ఇక మా అన్నబిడ్డ ఇట్లా వేసింది చూడండి. వీరులు పూలు. విలసిల్లు ప్రకాశించి ఉప్పు. విహాంగము పక్షి. విహారం వేడుకగా తిరుగుట. వృచ్చికం తేలు. వెరిచు భయపడద్దండి. దేనికి భయపడద్దు. భయపడాలంటే భయం ఉండాలి. భయపడద్దంటే తప్పు చేసినప్పుడు భయపడాలి. పెద్దవాళ్ళతోటి మాట్లాడేటప్పుడు భయపడాలి. రెస్పెక్ట్ ఇచ్చే. భయము భక్తి రెండు ఉండాలి. ఇళ్ళకెళ్ళి ఏది లేకున్నా వాడు నాశనమే అన్నట్టు. అందరూ అంటారు అస్సలు భయపడద్దు. భయం లేకపోతే ఇప్పుడు చేస్తాననే భయం లేకపోతే నువ్వు ఎట్లా చేస్తావు. భయం అంటే గా భయం కదా. ఎప్పుడు ధైర్యంగా పోవాలి. ధైర్యంగా ఏది తెలియకుండా ధైర్యంగా ఎట్లా పోతావు. కొన్ని భయపడాలి కూడా. చెత్త బాగా తెలిసినవాడు. వెత్త అండి సారీ భయపడుకుంటా ముచ్చట్లేటో పోతాను. ఇక్కడ ఫోన్ మీద అదేదో సింబల్ వచ్చింది అది కనిపించలే. వెత్త బాగా తెలిసినవాడు. జ్ఞానం చెత్త అనవాడితే సారీ. శీలం నడవడి. శంభుడు శివుడు. మంగళాకారుడు. శాకం కూర. శీతం చల్లని. శేన్యం డెగ. అసలు అష్టకొత్తంది చేయాలంటే ఎట్లా. శేయం మేలు అండి. మీకోసం వేడుకనైతే మీ ఒక్క కామెంట్ కోసమైనా నేను ఎనర్జీ తెచ్చుకొని చెప్తా తప్పకుండా. మీరు భయపడద్దు. సంయామి ఋషి. సంహారం చంపుట. సంపేర్ రాముడు లక్ష్మణుడు సంహరించెను. అది ఎన్నటి నుంచో వస్తుంది. రాముడు లక్ష్మణుడు కాదు. సఖుడు స్నేహితుడు. రాముడు రావణాసురుణ్ణి సంహరించెను అని అదే పాతది అనేది. సతతం ఎల్లప్పుడు. సమత సమానత్వము. సమహీతము అంగీకరించబడిన సమకూర్చబడిన. సర్వత్రా అంతటా. సార్వభౌముడు చక్రవర్తి. సాలు సంవత్సరం. సాలు గట్ల కూర్చున్నారంటారు కదా. సింగారించిన అలంకరించిన. సుకుమారం మృదువైన. అబ్బో సుకుమారం ఈమె అని. సుధా అమృతం. ఒక్కసారి తాగితే అది ఉండదు మరణం. సురతరువు కల్పవృక్షం. శృణుతం మంచి మాట సత్యం. అన్నీ మంచి మీదనే ఉన్నాయి చూసారు. సు అంటేనే మంచి. సృజన సృష్టి. సైచు సహించు. సొగసు అందము సక్కదనం. సౌష్టార్థం స్నేహం సోపతి. స్పర్శ తాకుట. హలం నాగలి. హసితాస్యుడు నవ్వు ముఖం కలవాడు. హితం మేలు మంచి. ఓకే అయిపోయినాయి అబ్బా. 6, 7 అటు ఇటు చేసి మొత్తం చేసుకున్న. యాష్టపడ్డా ఏం చేసి పడ్డా మీ యొక్క ఏముంటుంది మీ యొక్క ప్రేరణ మీ యొక్క ఏమంటారు దాన్ని
మీ కామెంట్స్, మీ లైకులు చూస్తే ఎంత యాస్ట్ వచ్చినా ఇష్టంగానే అనిపిస్తాయి, ఇష్టం అనిపిస్తాయి, ఎందుకో చెయ్యాలనిపిస్తుంది, చేస్తున్నా. ఓకేనా, నా కోసమే. ఓకే, ఒక్కసారి మీకు 2 మార్కులు వస్తాయేమోనని తాపత్రయం, దానికోసం ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా, కొంచెం మనము కలివిడిగా మాట్లాడితే కొంచెం హత్తుకుంటామనేది అంతే. ఇప్పుడు తెలంగాణ వచ్చింది కదా మనకు, ఆయనే మన భాష మనకు వినసొంపు. ఎవరు రాసిరు? సదాశివ. సదా మన భాష ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. తెలంగాణ భాష వినంగానే మనసులో నుంచి ఒక మంచి మధురమైన అది వస్తుంది, ఏంటిది, ఫీలింగ్ వస్తుంది. అదే ఎవరి భాష వాళ్ళకు వినసొంపు, అందుకే అట్లా మాట్లాడదాం. మీరు మంచిగా దాన్ని యూజ్ చేసుకోండి ఇవన్నీ దీని మీద. ఓకేనా, ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. ఎవరది? సదా రాయాలి, సదా అని చెప్పిన నేను ట్రిక్లో. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్ అండి. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఒక్కసారి చూసి వెళ్ళండి, నా వీడియోస్ ఇప్పుడు చేసిన వీడియోస్ అయితే చూసి వెళ్ళండి.